దాత్రి, పిన్ని కొడుకు మీద ప్రేమతో వాడు ఎన్ని తప్పులు చేసినా వాణ్ణే వెనకేసుకుని వస్తుంది. తనెంత తప్పు చేస్తుందో తనకి తెలియట్లేదు. ఆవిడలా ఉందంటే నిషిక మాత్రం తక్కువ తిందా కేదార్? కట్టుకున్న భర్త కసాయి మనుషులతో కలిశాడని తెలిసినా కనికరించేస్తుంది. ఆ క్రిమినల్ కోసం వదిన్ని నిందిస్తుంది. ఇంకేం చెప్తాం? వాడు ఈ 6 నెలల్లో మారతాడన్న నమ్మకం నాకైతే లేదు దాత్రి. కన్న తల్లికి కట్టుకున్న భార్యకి మార్చుకోవాలని లేనప్పుడు ఇంకా నమ్మకం ఎవరికి మాత్రం ఉంటుంది? పిన్ని మరీ ఓవర్ చేస్తుంది దాత్రి. వాళ్ళ కొడుకునేమన్నది గాని చీటికి మాటికి శ్రీవల్లిని మాత్రం ఆడిపోసుకుంటుంది. అయిన దానికి కాని దానికి తనని తప్పు పడుతూనే ఉంటుంది. దేనికో అర్థం కాదు. అవును కేదార్, నేను నీకు చెప్పాను కదా, శ్రీవల్లి వచ్చిన దగ్గర నుంచి తనని చూస్తుంటేనే టెన్షన్ పడుతూ ఉంటుంది. తనని టార్గెట్ చేసి బాధ పెడుతూనే ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు నిన్నెలా టార్గెట్ చేసి అవమానించి ఎలా బాధ పెట్టారో ఇప్పుడు శ్రీవల్లిని కూడా అదే విధంగా బాధ పెడుతున్నారేమో అనిపిస్తుంది. అంటే నాకులాగే శ్రీవల్లికి కూడా ఈ ఇంటితో గాని ఈ ఇంట్లోని మనుషులతో గాని ఏదైనా సంబంధం ఉండుంటుందంటావా? ఏమో కేదార్, అదైతే నేను కరెక్ట్ గా చెప్పలేనేమో, కానీ శ్రీవల్లిని మాత్రం అత్తయ్య గారు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళకూడదామా అని చూస్తున్నారనే అనిపిస్తుంది. క్లారిటీ లేకుండా ఏం చేయలేం కదా. వెయిట్ చేద్దాం, కాలమే నిజమేదో చెప్తుంది. అసలు ఆవిడ మనసులో ఏముందో బయటపడుతుంది. అన్నట్టు హాల్లో లైట్ ఆఫ్ చేయలేదు. నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను. దాత్రి, నేను వెళ్తాను దాత్రి, నువ్వు ఉండు. దుప్పటి కూడా లేకుండా పడుకుందేంటి? శ్రీవల్లి,